నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అయితే బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. ఏదైతే కాళేశ్వరం విషయంలో భాగంగా హరీష్ రావు అయితే కాళేశ్వరం విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. మనతో పాటు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పల్లె రవి గారితో. పల్లె రవి గారు, ఏంటండి ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో భాగంగా హరీష్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు. నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా అంటే ఏం చెప్తారు? వాళ్లకు 2004 నుంచి కాంగ్రెస్ నాయకులు 2014 అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం పేరు మీద వేల కోట్ల ధనయజ్ఞం చేసింది నిజం. నయా పైసా పని చేయకుండా, కాలువలో ఒక తట్టెడు మత్తెట్టకుండా వేల కోట్ల మొబైలైజేషన్ అడ్వాన్సులు ఎత్తి బాగా బలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నడూ మాట్లాడలే, తెలంగాణ హక్కుల కోసం ఎన్నడూ నిలబడి కొట్లాడిన వాళ్ళు కాదు. కేవలం రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ ప్రయోజనాలు బలిపెట్టడం తప్ప వాళ్ళ కాళేశ్వరం వల్ల ఎప్పటికీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలకి, పారిశ్రామిక, తాగునీటి, వ్యవసాయ అవసరాలకి అదొక వరప్రదాయిని, కల్పవృక్షం లాంటిది. దాన్ని ఇవాళ 100 ఏళ్లకు భవిష్యత్తు హక్కుల కోసం ప్రయోజనాలను ఉద్దేశించి రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టే తప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమేంతో అబద్ధమేంతో 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు తిన్నారన్న దగ్గరనే తేలిపోయింది కదా. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తిన్న దగ్గరనే అయిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసము కేసీఆర్ గారు తన్లాడి కాళేశ్వరిని రూపకల్పన చేస్తారు. ఆ రూపకల్పన చేయటం వల్ల తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి 960 టీఎంసీల గోదావరి జలాలు పూర్తిగా సంపూర్ణంగా వినియోగించడానికి వస్తే కింద చంద్రబాబు నాయుడుకు నీళ్లు పోవు, ఆంధ్రాకు. అక్కడ తమిళనాడుకు నరేంద్ర మోడీ గారు కోరుకున్నట్టుగా గోదావరి కావేరి అనుసంధానంతో గోదావరి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోలేరు. కాబట్టి ఇటు నరేంద్ర మోడీ రాజకీయ అవసరాల కోసం, చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది కాబట్టి, కాళేశ్వరం అడ్డంకిగా ఉన్నది కాబట్టి దాన్ని అప్రతిష్ట పాలు చేసినట్లయితే, బదనాం చేసినట్లయితే, ఇవాళ దాన్ని నిరర్థకమైన ప్రాజెక్టుగా తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడుకు బాజాప్తా గోదావరి జలాలు పోతే 200 టీఎంసీలు ఆంధ్రాకు, నరేంద్ర మోడీ గోదావరికి కావేరి అనుసంధానం తీసుకుపోతుంది. కాళేశ్వరం పైసలు ఎక్కడున్నాయి? స్విట్జర్లాండ్ లో ఉందా లేదా స్విస్ బ్యాంక్ లో ఉందా అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. వాళ్ళకి ఇవే కదా అక్రమ సంపాదన, అక్రమ వివరాలే కదా. వీళ్ళు పాపం వీళ్ళ మంత్రులు ఎవరు కాంట్రాక్టర్లు తెలియదు. ఇప్పుడు వాళ్ళ మంత్రులు మరి ఎందుకు మరి కాంట్రాక్టర్ వీళ్ళ ఆ ప్రాజెక్టులలో సగం కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏడాది పెట్టారు వాళ్ళే చెప్పాలి. ఇవాళ అప్పుడు ఈ కాంట్రాక్టులు చేసి పనులు చేసి వాళ్ళ ఆ పంచన చేరి ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి. ఇవాళ అప్పుడు దాచుకున్నటువంటి ఏ స్విస్ బ్యాంకులో పెట్టారా, ఇంకే బ్యాంకులో, దుబాయ్ బ్యాంకులో పెట్టారో వాళ్ళు చెప్పాలి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రీడిజైనింగ్ పేరుతో కమిషన్లు తీసుకున్నారని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పడానికి సిగ్గుండాలి. ఇలాగే 2008లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2018 దాకా 2014 దాకా పూర్తి చేయకుండా గాడిద పళ్ళుతో మీరా గడ్డి బీకుట కూర్చున్నారు. రవిలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్, కేంద్రంలో ప్రధానమంత్రి ప్రభుత్వం కాంగ్రెస్. మరి ఆ రోజు ఎందుకు పూర్తి చేయలే? మహారాష్ట్ర ఎందుకు అభ్యంతరం పెట్టింది? మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆగిపోయింది? అది ప్రాణహిత చేవెళ్ళ 153 మీటర్ల ఎత్తుకు మనం ప్రతిపాదిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా ఒప్పుకునేది లేదు. మాయి 6,000 ఎకరాల భూములు మాది మునిగిపోతున్నాయి, ఫారెస్ట్ భూములు మునిగిపోతున్నాయి, వన్యప్రాణి ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి అనుమతి ఇచ్చేది లేదు, ఒప్పుకునేది లేదు. 147 మీటర్లకు తగ్గిస్తే ఒప్పుకుంటామని చెప్పేసి మోకాళ్ళు అడ్డి ఆపింది. మరేం గాడిద అది చెప్పినా కూడా అది ప్రజలకు చెప్పకుండా చేసిన పని ఏంటంటే కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం, డబ్బుల కోసం మొబైలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 3,700 కోట్లని దండుకున్నారు. ఒక్క తట్టెడు మత్తెట్టాలే ఎత్తలే, ఊరికిన డిజైన్లు అది ఆ పేరు మీద ఈ పేరు మీద మొబైలైజేషన్ పేరు మీద దండుకున్న తప్ప వేరే చేయలే. ఆ రోజే ప్రాణహిత మీరు చెప్పినట్టు తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసి ఉంటే కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు కదా. మరి పూర్తి చేసి ఉండాలి. 8 సంవత్సరాలు గాడిద పళ్ళుతో మీరా అంటే అంచనా ఏ రకంగా మీరు అంచనా వేస్తారు? 60,000 కోట్ల ప్రాజెక్టు, ఆ తర్వాత 80,000 కోట్ల ప్రాజెక్టు, ఆ తర్వాత 1,00,000 కోట్ల ప్రాజెక్టు, ఆ తర్వాత 1,50,000 కోట్ల ప్రాజెక్టుని ఏ రకంగా ఎందుకు ఖర్చులు పెంచారని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ప్రాథమికంగా అంచనా వేసిన రోజు 63,000 కోట్లు.
అది సాంకేతికంగా పూర్తిగా మొత్తం అవసరాలు మారుతాయి. ఒక ప్రాజెక్టు ప్రాథమిక ప్రతిపాదన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ప్రాజెక్టులో ఇంకొక 2 కిలోమీటర్ల ఇంత దూరం వస్తే మా ప్రాంతం కూడా కవర్ అవుతుందని రైతుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తి వస్తుంది, ప్రాంత ప్రజల నుంచి. అట్లా చేర్చుకుంటూ పోవటం వల్ల పెరిగింది 83,000 కోట్లకు వచ్చింది. 83,000 కోట్లు 84,000 కోట్లకు వచ్చింది ప్రాజెక్ట్. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు 1,30,000 కోట్లు అంటారు కదా, అది పెరగటానికి మొట్టమొదట ప్రాజెక్టు రోజుకు 2 TMCలు ఎత్తిపోయటం కోసం, దానికోసం. తర్వాత భవిష్యత్తులో కూడా మనకున్న హక్కుల్ని పూర్తిగా వినియోగించుకోవడం కోసం 3వ TMC కూడా, అంటే ఇంకొక అదనపు TMC కోసం కూడా ప్రాజెక్టు ఓపెన్ అయిన తర్వాత రూపకల్పన వచ్చి ప్రాంతాల మీద డిమాండ్ పెట్టవచ్చు. ఇవాళ దానిలో భాగంగా ఇవాళ గంధమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన చేసింది. అంతేకాని సాంకేతికపరమైనటువంటి ఇవాళ ఈ దేశంలో ప్రపంచంలో కూడా ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదనలు మొదలుపెట్టే నాటికి, పని మొదలుపెట్టే నుంచి పూర్తయ్యే నాటికి ఉండేటువంటి అంచనా బడ్జెట్ మారుతుంది. ఎస్కలేషన్ అంటారు దాన్ని, వాళ్ళ ఇరిగేషన్ దాని పరిభాష ఎస్కలేషన్. అతి తక్కువ ఎస్కలేట్ చేసి మార్చినటువంటి పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ల కాలం లేదు. ఉదాహరణకు చెప్తా, నేను నా ఇల్లు కట్టుకోవడం కోసం నేను ఒక 30 లక్షలతోటి కట్టుకుందామని చెప్పేసి నేను ప్రతిపాదనతో బడ్జెట్ నేను తయారు చేసుకుంటా. పూర్తి అయినట్టుగా 30 లక్షలతో అయిపోతుందా చెప్పండి? నీ లేని కూడా నా ఇల్లు అనుకుందాం, అవుతుందా? 10 లక్షలు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? నిర్మాణం జరుగుతున్న కొద్దీ నీవు ఆ డిజైన్ మారుస్తాం, ఈ డిజైన్ మారుస్తాం, ఈ వస్తువు బదులు ఆ వస్తువు పెడితే బాగుంటుంది, ఈ వస్తువు పెడితే అనేది మారుతాం. క్వాలిటీ కోసం, అవసరాల కోసం. మొదలుపెట్టే నాటికి ఏముంటుంది అంటే, మొదలుపెట్టే నాటికి టెక్నాలజీ ఒకటి ఉంటుంది, అది పూర్తవుతున్న కొద్దీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది. దానికి ఉపయోగించుకోవడం కోసం రేట్లు పెరుగుతాయి. 2 వస్తువుల రేట్లు కూడా. ఉదాహరణకు నేను ఇల్లు కట్టే రోజు సిమెంట్ బస్తా 300 రూపాయలు ఉంటే నీకు పూర్తయిన నాటికి అది 400 అయితే 500 అవుతుంది. సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఎలక్ట్రికల్. ఇది కూడా ఎనీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సాంకేతికంగా వాడినప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాడి ఎవరికైనా తెలిసేటువంటి ప్రాథమిక విషయం ఇది. అట్లా పెరిగింది తప్ప వేరింకేం లేదు. నేను ఇంకా చెప్తున్నా, ఇదే ప్రాణహిత చెవెళ్ళ మీరు చెప్తున్నారు కదా, ప్రాణహిత చెవెళ్ళ రోజు మొట్టమొదటగా చర్చ వచ్చిన రోజు ఎంత దాని బడ్జెట్ 13,700 కోట్లకు అసెంబ్లీలో చెప్పారు 2005లో. నేను ఆ రోజు జర్నలిస్ట్గా అసెంబ్లీ రిపోర్ట్ చేసిన. మొట్టమొదటి రోజు చర్చ వచ్చినప్పుడు 13,700 కోట్లు. దాని ప్రభుత్వం జీవో ఇచ్చేటప్పటికి ఎంత చేసిండ్రు? 17,500 కోట్లకు అయింది. అంటే చర్చించిన నాటికి నీకు డిపిఆర్ ఇచ్చి జీవో ఇచ్చే నాటికి 5,000 కోట్లు పెరిగింది, అలా 17,500 కోట్లు. అదే టెండర్ పిలిచిన నాటికి ఏమైంది తెలుసా? 13,500 కోట్లు కాస్త 34,000 కోట్లకు మారింది, డబల్ అయిపోయింది. మరి ఎందుకు పెంచి చెప్పండి? ఏంది దాని వెనుకున్న మతలబేంది? అంటే వీళ్లకు ప్రజల పేరు చెప్పి రూపాయి దాన్ని 10 రూపాయలకి చేసి 9 రూపాయలు దండుకోవడం, పంచుకోవడం వీళ్ళకి అలవాటు కాబట్టి అందరూ అట్లాగే చేస్తారు అన్నటువంటిది వీళ్ళది వంకర బుద్ధి తప్ప వేరే ఇంకేమీ కాదు. మిమ్మల్ని బీజేపీ రక్షిస్తుందంట, నిజమేనా? ఇట్లా మిమ్మల్ని కొంచెం రక్షిస్తున్నారంట. నేను చెప్తున్నదే, బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని 2 జాతీయ పార్టీలు కూడబలుకొని కేసులు పెడుతున్నాయి. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోదావరి జలాల్ని కావేరీ అనుసంధానం పేరు మీద తమిళనాడు తీసుకుపోవడం కోసమే ఇదంతా మేడిగడ్డ మీద బదనాము. నీకు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాకు సహకరించేదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏసీ ఎందుకు రాత్రే వస్తుంది? రాత్రి 3 రోజుల్లో, వారం రోజులు అత్యవసర నివేదిక ఎందుకు ఇస్తుంది? అసెంబ్లీ ఎన్నికల్లో బదనాం చేయడం కోసం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందే ఎందుకు మధ్యంతర నివేదిక ఇచ్చింది టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మళ్ళీ ఎందుకు? ఇది కదా నీకు గదే. ఈ ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలే, కానీ రాత్రి వచ్చి ఇక్కడ బదనాం చేయడానికి వచ్చింది తెలంగాణలో, తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ గారు. మరి అదే పోలవరము జాతీయ ప్రాజెక్టు కదా, నయా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వందే కదా. మరి అక్కడ అదే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ 4,500 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోయింది కదా, కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది కదా, 1,000 కోట్లు దుర్వినియోగమైంది కదా. మరి కేంద్ర జాతీయ ప్రాజెక్ట్ అది ఎందుకు ఎన్డీఏసీ రాలే? ఎందుకు దాని మీద విచారణ చేయలే? ఎందుకు ఇప్పటికి యాక్షన్ తీసుకోలే? మాట్లాడేటటువంటి వాడికి బుద్ధి ఉండాలి, విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి. నోటికి వచ్చింది కదా ఏది పడితే అది మాట్లాడితే సమాజం ఏం గొడ్డుపోలే, సమాజం తెలివిలేక లేదు. మీరు చెప్పింది అలా గుడ్డిగా వినడానికి, అవసరమైతే మీ గుడ్డలు కూడా బిక్కడానికి కూడా సమాజానికి చైతన్యం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.